సౌదీ అరేబియాలో ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మృతుల బంధువులు మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో చాలా దురదృష్టకరమని అన్నారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోతే 42 మంది తెలంగాణ వాసులు కావటం బాధాకరమన్నారు. చనిపోయిన వారి పేరు మీద వారి ఆత్మలు శాంతి చేకూరేందుకు రేపు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరాలని తెలిపారు కేటీఆర్. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గోపాల్, మాజీ మంత్రి తలసాని భరోసానిచ్చారు. వాళ్ళ ఒకటే కుటుంబంలో ఇక్కడ హుషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒకటే కుటుంబంలోని 18 మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇలా. అందుకే వారికి ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది. మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం, మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నాం వారికి చెప్పడానికి. అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారు వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయారు. మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి